నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహిద్ నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 6 మృతి చెందారు. వీరంతా కూడా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. మెడికో విద్యార్థులు అందరూ కూడా 5 ఉన్నారు. ఇది ప్రధానంగా వీరికి సంబంధించి మెడికో విద్యార్థికి సంబంధించిన అక్క నిశ్చితార్థానికి వీరందరూ కూడా వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇందులో ఒక పోతిరెడ్డిపాలెం వద్ద మలుపు వద్ద దాదాపు వేగంగా వీరంతా కూడా నిశ్చితార్థానికి వెళ్ళి మెడికో విద్యార్థులందరూ కూడా 5 ఉన్నారు. వీరందరూ కూడా అక్కడి నుంచి నెల్లూరు వైపు వస్తున్నారు. నారాయణ మెడికల్ కాలేజీలో MBBS 2వ సంవత్సరం చదువుతున్నారు. వీరిలో ఇందులో సంఘటనా స్థలంలో వీర 5గురిలో 3 చనిపోయారు. ఈ కారు 3 ఫల్టీలు కొడుతూ స్థానికంగా ఉన్న రమణయ్య ఇంట్లోకి దూసుకుపోయింది. రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో 2 విద్యార్థులు మృతి చెందడం జరిగింది. అభిషేక్, నరేష్. మిగతా వారిని ఇక్కడికి నెల్లూరు GGHకి తీసుకువచ్చారు. తీసుకురావడంతో ఇక్కడ మిగతా వారు కూడా చనిపోయారు. వీరందరూ కూడా నారాయణ మెడికల్ కాలేజీలో MBBS 2వ సంవత్సరం చదువుతున్నారు. యజ్ఞేష్, జీవను, నరేష్, అభిసాయి, అభిషేక్ 5 ఉన్నారు. 5 అందులో వీరందరూ కూడా కడప, కర్నూలు, ప్రకాశం, సంగం జిల్లాలకు సంబంధించిన వారు అంతా కూడా వీరికి సంబంధించి GGHలో వీరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఘటనేని శ్రీనివాసరావు, ASP సౌజన్య వీరందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ప్రమాదానికన్నా సంఘటన వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే నారాయణ కాలేజీ చెందిన మెడికో విద్యార్థులు పెద్ద ఎత్తున వాళ్ళ స్నేహితులను చూసేందుకోసంగా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. GGHలో ఉన్న మృతదేహాన్ని చూడడంతో పాటు వీరందరూ కూడా విద్యార్థులతో కూడా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మెడికో విద్యార్థుల్లో వారి అక్క బుచ్చిరెడ్డిపాలెంలో నిశ్చితార్థం ఉండడంతో ఈ విద్యార్థులే కాకుండా ఈ 5 విద్యార్థులే కాకుండా మొత్తం దాదాపు 30 మందికి పైగా వీరందరూ నిశ్చితార్థానికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే తిరిగి వస్తున్న సమయంలో ఈ మలుపు వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ విద్యార్థులు మృతి చెందడం నెల్లూరు జిల్లాలో కూడా ఒక తీవ్ర ఆవేదనని లోన్ చేసింది. అందులో వీరందరూ మెడికో విద్యార్థులు కావడంతో ఇక్కడ పరిస్థితి నెల్లూరు GGHలో కూడా దాదాపు పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం GGHలో పరిస్థితులు అనేవి కూడా చూస్తున్నాము. నెల్లూరు GGH నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ETV న్యూస్.